అందరికీ నమస్కారం. సనాతన ఆరా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ కథ పేరు కుక్క కాటుకి చెప్పు దెబ్బ. సుమిత్ర గారి కొడుకు కోడలు హాల్లో కూర్చొని వేడివేడి సమోసాలు తింటూ టీవీలో సినిమా చూస్తున్నారు. చెమటతో తడిసి ముద్దవుతున్న సుమిత్ర గారు వంటగదిలో తన పనిలో నిమగ్నమై గబగబా వంట చేస్తున్నారు. పని చేస్తూ ఉండగా సుమిత్ర గారికి నడుము నొప్పి బాగా ఎక్కువైంది. త్వరగా పని ముగించుకొని హాల్లోకి వచ్చి కొడుకు కోడలి పక్కనే సోఫాలో కూర్చోబోతూ ఉంటే పెద్ద కోడలు ఒక్కసారిగా కోపంగా, ఏంటి అత్తయ్య గారు, మీరు మా పక్కన కూర్చోబోతున్నారు? మీకు కొంచెం కూడా బుద్ధి లేదా? మీ బట్టలన్నీ చెమటతో తడిసిపోయాయి. మీ దగ్గర చెమట వాసన వస్తుంది. కొంచెం దూరంగా కూర్చోండి. మీరు చెమట కంపు కొట్టుకుంటూ ఇక్కడ మా పక్కన కూర్చుంటే మేం ప్రశాంతంగా సినిమా ఎలా చూడగలుగుతాం అంది. ఆఫీసులో అంతంత చాకరీలు చేసి అలిసిపోయి ఇంటికి వస్తాం. ఏదో ఒక 2 గంటలే కదా మేము ఇంట్లో ఉండేది. ఆ 2-3 గంటలు కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా? మీ పని అయిపోగానే నేరుగా మీ గదిలోకి వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాను అంది కోడలు. అప్పుడే కొడుకు కళ్ళు పెద్దవి చేస్తూ, ఏంటమ్మా ఇది, ఆఫీసులో అలిసిపోయి వచ్చాం, ఎందుకు ఇలా విసిగిస్తున్నావు అన్నాడు. సుమిత్ర గారు కన్నీళ్లతో, బాబు, నువ్వు రోజంతా బయటే ఉంటావు. నువ్వు ఇంట్లో ఉండే ఈ కాస్త సమయమైనా కాసేపు నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. సాయంత్రం కాసేపు నీతో మాట్లాడితే నాకు ప్రశాంతంగా ఉంటుంది అనగానే, ఏం మాట్లాడాలమ్మా నువ్వు? మనిద్దరం మాట్లాడుకోవడానికి ఏం విషయాలున్నాయి? నాకు ఎన్ని పనులుంటాయి? మా భార్యాభర్తలిద్దరం మాట్లాడుకోవడానికే మాకు సమయం ఉండటం లేదు. పిల్లల గురించి పట్టించుకోవాలి. మేమిద్దరం ఆఫీస్ విషయాలు, ఇంటి విషయాలు మాట్లాడుకోవడానికి ఇదే కదా మాకు కుదిరే సమయం. నాకు సమయం ఇవ్వమని నువ్వు అడిగినంత మాత్రాన నేను నీకోసం సమయాన్ని ఎక్కడి నుంచి తీసుకురాను? నీకు అర్థమైంది అనుకుంటున్నాను. నువ్వు ప్రశాంతంగా వెళ్ళి నీ గదిలో పడుకో. మాటిమాటికి నా పక్కకి రావాల్సిన పని లేదు అంటూ కొడుకు కోడలు చిరాగ్గా తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. కొడుకు కోడలు మాటలు వింటున్న సుమిత్ర గారి కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం మొదలయ్యాయి. ఈరోజు పిల్లలు పెద్దవాళ్ళై తన తల్లి బట్టల నుంచి దుర్వాసన వస్తుందని చేదరించుకుంటున్నారు. కానీ అదే తల్లి చిన్నప్పుడు ఆ పిల్లల మలమూత్రాదులను సైతం ఎలాంటి చిరాకు లేకుండా చేదరించుకోకుండా శుభ్రం చేసేది. ఈరోజు కొడుకు పెద్ద ఆఫీసర్ అయ్యాడు కాబట్టి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చోవడం బాధగా, నామోషిగా అనిపిస్తుంది అనుకుంటూ సుమిత్ర గారు తన 2 చేతులతో ముఖాన్ని దాచుకొని ఏడవడం మొదలుపెట్టారు. సుమిత్ర గారి మనసు గతంలోకి వెళ్ళడం ప్రారంభించింది. సుమిత్ర గారి భర్త శివాజీ గారు పెద్ద బ్యాంక్ అధికారి. 3 కొడుకులు, 3 కూతుర్లతో కూడిన పెద్ద సంతోషకరమైన కుటుంబం వారిది. చదువులు పూర్తయ్యాక పిల్లలు ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో గుర్తింపు తెచ్చుకొని కాలక్రమేణా పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. ఇంకా డాక్టర్ కావలసిన చిన్న కూతురు మాత్రమే మిగిలింది. జీవితం సజావుగా సాగిపోతుంది. శివాజీ గారు రిటైర్మెంట్ కూడా మెల్లగా సమీపించింది. శివాజీ గారు రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలన్న దానిపై ఒక ప్రణాళిక కూడా రూపొందించుకున్నారు. చిన్న కొడుక్కి రెడీమేడ్ బట్టల షోరూమ్ ఉంది. షోరూంలో ఒంటరిగా పనిచేయడం వల్ల అతను తరచుగా ఇబ్బంది పడుతున్నాడు. అతడు తన షోరూంలో కౌంటర్ దగ్గర ఉండమని తండ్రిని అభ్యర్థించాడు. మొదట శివాజీ గారు రిటైర్మెంట్ తర్వాత కూడా పనిచేయడానికి సిద్ధంగా లేరు. కానీ సుమిత్ర గారు ఒప్పించడం వల్ల ఆయన అంగీకరించారు. పనిచేస్తూనే బాధ్యతలు భారం వల్ల భార్యా పిల్లలను బయటకు తీసుకెళ్లి షాపింగ్ చేయించడం కానీ, కనీసం వాకింగ్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. అయితే అతని తోటి అధికారులు మాత్రం 3 ఏళ్లకు ఒకసారి కుటుంబ సభ్యులతో కలిసి టూర్లకు వెళ్ళేవారు. కానీ ఈసారి అతను తన కుటుంబంతో కలిసి యూరప్ ట్రిప్ ప్లాన్ చేశాడు. టికెట్లు, హోటల్స్ అన్నీ బుక్ చేసుకున్నారు. రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు రానే వచ్చింది. రిటైర్మెంట్ ఫంక్షన్కి అతని కుటుంబ సభ్యులు, చుట్టాలు, బంధువులు, ఆఫీస్ స్టాఫ్ అంతా హాజరయ్యారు. పార్టీలో తన పదవి అనుభవాన్ని పంచుకుంటున్న సమయంలో శివాజీ గారు అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులందరూ అతని వైపు పరిగెత్తారు. తన చిన్న కూతురు మెడిసిన్ చదువుతుంది కదా, తన వెంటనే అతని పల్స్ కోసం చూసినప్పుడు పల్స్ దొరకలేదు. వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేయడంతో అక్కడ గందరగోళం నెలకొంది. అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి అతను అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 3 కొడుకులు ఇంటిని మేనేజ్ చేస్తూ తల్లిని, చెల్లెల్ని చూసుకుంటున్నారు. శివాజీ గారు బ్రతికున్నప్పుడే సుమిత్ర గారితో
బ్యాంకు లావాదేవీల గురించి, డబ్బు ఎలా డిపాజిట్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోమని తరచుగా చెబుతూ ఉండేవారు. కానీ సుమిత్ర గారు, మీరు ఎప్పుడూ నాతో పాటే ఉంటారు, నాకు ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ శివాజీ గారి మాటలను పక్కకు తోసిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేయాలి? భర్త ఇంత అకస్మాత్తుగా తనని వదిలి వెళ్ళిపోతాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. బ్యాంకు నుంచి జీవిత బీమా డబ్బులు, రిటైర్మెంట్ డబ్బులు, శివాజీ గారి అకౌంట్లో ఉన్న డబ్బులు అన్నీ సుమిత్ర గారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి బ్యాంకులో వాళ్ళందరూ ఎంతగానో సహాయం చేశారు. సుమిత్ర గారికి కుట్టు పని, ఎంబ్రాయిడరీ అంటే చాలా ఇష్టం. చుట్టుపక్కల ఉన్న మహిళలకు ఉచితంగా కుట్టు పనులు, ఎంబ్రాయిడరీలు నేర్పేది. ఇంట్లోనే ఒక పెద్ద గదిలో కొన్ని మిషన్లు, కొన్ని కుట్టు మిషన్ నేర్పించడం మొదలుపెట్టింది. కాలక్రమంలో ఆరోగ్యం క్షీణించటంతో ఆ పని నేర్పించడం మానేసింది. కూతురికి కూడా పెళ్లి జరిగింది. ఇక సుమిత్ర గారు ఇంట్లో చిన్న చిన్న పనులు మాత్రమే చేసేవారు. కోడలికి సహాయంగా ఉండేవారు. కోడలు ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఇంట్లో మిగిలిపోయిన పనులు చూసుకునేవారు. పెద్ద కోడలు అంజలి స్కూల్లో టీచర్గా పనిచేసేది. ఆవిడకు పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. క్రమక్రమంగా సుమిత్ర గారు ఉదయాన్నే 4 గంటలకే లేచి ఇల్లంతా నీటిగా శుభ్రం చేసి వంటగదిలోకి వెళ్ళి టీ చేసి కొడుకుకి, కోడలికి ఇచ్చేది. ఆ తర్వాత టిఫిన్స్ సిద్ధం చేయాలి. ఆ తర్వాత మనవళ్ళని, మనవరాలని రెడీ చేసి స్కూల్కి పంపించాలి. ఇది ఆవిడ దినచర్యగా మారిపోయింది. ఆ రోజు సుమిత్ర గారు ఇంటి పనంతా ముగించుకొని కూర్చున్నప్పుడు ఆమె పక్కింటి అన్నపూర్ణ గారు కాఫీ పొడి అడగడానికి వచ్చింది. కోడలు స్వభావం వల్ల ఆమెకు ఇవ్వాలంటే భయంగా ఉంది. సుమిత్ర గారు అన్నపూర్ణ గారితో, నీకేమైనా కావాలంటే మా కోడలు ఉన్నప్పుడే తీసుకెళ్ళు, ఇలా నా దగ్గరకు రాకు, ఇలాంటి పనుల వల్ల నాకు, నా కోడలికి మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి అనగానే అన్నపూర్ణ గారు, ఇంటికి చుట్టాలు వచ్చారు, షాప్కు వెళ్ళి తీసుకురావడానికి ఇంట్లో ఎవరూ లేరు, నేను సాయంత్రానికల్లా తిరిగిచ్చేస్తాను అంటూ తడికళ్ళతో అడిగారు. సుమిత్ర గారు ఆవిడకు టీ పొడి ఇవ్వక తప్పలేదు. అంజలి స్కూల్ నుంచి రాగానే టీ పొడి డబ్బాలో టీ పొడి తక్కువైనట్టు గుర్తించి సుమిత్ర గారిని అడిగింది. సుమిత్ర గారు జరిగిన విషయం గురించి చెప్పారు. అంజలి కోపంగా, ఇది ఇల్లా లేక షాపా? అరవకమ్మా అంజలి, వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారంట, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పి అన్నపూర్ణ గారు తీసుకున్నారు అనగానే, ఇంకా ఇరుగు పొరుగున చాలా ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి అడగకుండా మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఇలాంటి పనులు చేయొద్దని నేను మీకు ముందే చెప్పాను, కానీ మీరు ఇలా ఎందుకు చేశారు అనగానే సుమిత్ర గారు నోరు మెదపలేదు. సుమిత్ర గారు అంజలి తనకు పెట్టిన రూల్స్, కండిషన్స్ గుర్తు చేసుకున్నారు. మేము ఆఫీసులకు వెళ్ళిపోయాక మీరు ఎవరింటికి వెళ్ళకూడదు, ఎవరిని ఇంటికి పిలిచి ముచ్చట్లు పెట్టకూడదు, ఎవరికి ఇంట్లో సరుకులు, సామాన్లు అరువుగా ఇవ్వకూడదు. అంజలి రోజు స్కూల్ నుంచి రాగానే ఇంట్లో సామాన్లన్నీ చెక్ చేసుకునేది. ఫ్రిడ్జ్లో పాలు, బిస్కెట్లు, ఇంకా స్నాక్స్ అలాంటివి ఏవైనా సరే కోడలు ఉన్నప్పుడు తనిస్తేనే తీసుకొని తినాలి. తన ఇంట్లో లేనప్పుడు ఏమీ తీసుకొని తినకూడదు. ఈ కండిషన్స్తో విసిగిపోయిన సుమిత్ర గారికి ఆ ఇంట్లో ఉండలేక రెండో కొడుకు దగ్గరికి వెళ్ళాలి అని అనిపిస్తుంది. కానీ పెద్ద కొడుకుని చూస్తూ రెండో కొడుకు కూడా మరింత కఠినంగా తయారయ్యాడు. ఆ రెండో కొడుకు ఇంట్లో కంటే పెద్ద కోడలు ఇంట్లోనే కనీసం పిల్లలు ఉంటారు, కాలక్షేపమైనా దొరుకుతుంది అనుకుంటూ పెద్ద కొడుకు ఇంట్లోనే ఉండిపోయారు సుమిత్ర గారు. కానీ రాను రాను కోడలి ప్రవర్తన శృతి మించిపోతుంది. కోడలు అత్తగారిపై దొంగతనం నేరాలు కూడా ఆరోపిస్తుంది. ఒకరోజు అంజలి చెల్లెలు తన భర్త కలిసి ఇంటికి వస్తున్నామని ఫోన్ చేసింది. వెంటనే అంజలి అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు, కాసేపట్లో మా చెల్లెలు తన భర్త మన ఇంటికి వస్తున్నారు, మీరు వెంటనే వాళ్ళ కోసం భోజనం సిద్ధం చేయండి, 2-3 రకాల కూరలు చేయండి, వెంటనే పూరీల కోసం పిండి కలపండి, వెజిటేబుల్ బిర్యానీ చేయండి అని చెప్పింది. అప్పుడు సుమిత్ర గారు, అంజలి, ఇప్పుడు నా కాళ్ళు, నడుము చాలా నొప్పిగా ఉన్నాయి, నేను ఇంత పని చేయలేను, రోజంతా పని చేసి చేసి అలసిపోయాను అనగానే, అరే, మీరు పని చేయలేకపోతే మా ఇంట్లో ఎందుకు పడున్నారు, మీరు రెండో కొడుకు దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంది. ఆ మాటలు వినగానే సుమిత్ర గారు మౌనంగా అక్కడి నుంచి లేచి వంటగదిలో కోడలు చెప్పిన పనులన్నీ చేయడానికి వెళ్ళిపోయారు.
నూనె డబ్బాలో ఒక చుక్క నూనె కూడా లేదు. ఉదయమే సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకురమ్మని కోడలితో చెప్పింది. కానీ అంజలి ఆ విషయాన్ని మర్చిపోయింది. అదే సమయంలో స్టవ్ మీద పెట్టిన పాలు కూడా విరిగిపోయాయి. ఈ సమయంలో షాపులన్నీ మూసేస్తారు. ఏం చేయాలి అనుకుంటూ వెళ్ళి సుమిత్ర గారు అంజలితో చెప్పారు. విషయం విన్న వెంటనే అంజలికి చాలా కోపం వచ్చింది. అప్పుడు అంజలి పక్కింటి వాళ్ళను ఎదురింటి వాళ్ళను అడిగి తీసుకురండి అని సుమిత్ర గారిని ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లకు పంపింది. కానీ సుమిత్ర గారికి ఎవరూ ఏమీ ఇవ్వడానికి నిరాకరించారు. మనం ఎవరికీ ఏమీ ఇవ్వకపోతే వేరే వాళ్ళు మనకెందుకు ఇస్తారు అనుకుంటూ ఆవిడ తిరిగి వచ్చింది. అప్పుడు సుమిత్ర గారికి అన్నపూర్ణ గారు గుర్తొచ్చారు. వెంటనే ఆవిడ ఇంటికి వెళ్ళి నూనె పాలు అడిగింది. వెంటనే అన్నపూర్ణ గారు పాలు నూనె ఇచ్చారు. సుమిత్ర గారు బాధతో, ఆ రోజు నువ్వు టీ పొడి కోసం వచ్చినప్పుడు నేను ఇవ్వను అని చెప్పాను. కానీ అదంతా నా కోడల వల్ల. నా కోడలు నేను ఎవరికైనా ఏదైనా ఇస్తే ఊరుకోదు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. పర్వాలేదు, కానీ మీకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ భర్త మీకోసం చాలా ఆస్తిని కూడా పెట్టి వెళ్ళారు. చాలా డబ్బు మీ అకౌంట్లో వేసి వెళ్ళారు. అయినా సరే కొడుకు కోడలు మిమ్మల్ని పని మనిషిలాగే చూస్తూ దూరం పెడుతున్నారు. ఏమిటో కొన్ని జీవితాలు అంతే. డబ్బులు ఆస్తులు ఉన్నా గౌరవం మాత్రం లభించదు అంటూ నిట్టూర్చారు అన్నపూర్ణ గారు. సుమిత్ర గారు ఇంటికి వెళ్ళిపోయారు. సుమిత్ర గారు ఈ విషయాల గురించి రోజూ ఆలోచిస్తున్నారు. ఒక 4 రోజుల తర్వాత సుమిత్ర గారు కొడుకు కోడల్ని పిలిచి, నా మాట జాగ్రత్తగా వినండి. నాకు ఇప్పుడు చాలా వయసు వచ్చేసింది. నేను ఎక్కువసేపు నడవలేను. అలాగే ఇంట్లో పనులన్నీ నేను చేయలేను. ఇంక నుంచి మీ ఇంటి పనులు మీరే చూసుకోండి. లేదంటే సహాయం చేయడానికి పని మనిషిని పెట్టుకోండి. ఇన్ని రోజులు మీ మాటలన్నీ పడుతూ ఇంట్లో గొడవలు జరగకూడదని మౌనంగా ఉండిపోయాను. కానీ ఇంక నుంచి నేను భరించలేను. అందుకే నా ఆస్తి అంతా పేదలకు దానం చేయాలని అనుకుంటున్నాను. నాకు ఏమాత్రం గౌరవం ఇవ్వని మీకు నా ఆస్తిలో భాగం ఇవ్వను. నేను మీకు భారంగా మారను. వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతాను. నా దగ్గర ఉన్న బంగారం అంతా పేద పిల్లలకి విరాళంగా ఇస్తాను అని చెబుతున్న తల్లి మాటలు విని ముగ్గురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోయారు. ఆస్తి బంగారం ఇలా దానం చేస్తానని తల్లి చెబుతున్న మాటలకి కొడుకులు కోడళ్ళు షాక్ అయ్యారు. ఉన్న ఆస్తంతా తల్లి చనిపోయిన తర్వాత తమకే వస్తుందని ముగ్గురు 3 భాగాలు తీసుకొని పంచుకోవచ్చు అని కలలు కంటున్న కొడుకులకి గట్ షాక్ తగిలింది. ఏ కొడుకు ఇప్పటి వరకు సుమిత్ర గారి ప్రాముఖ్యతని అర్థం చేసుకోలేదు. ఎవరికి వారు ఇంట్లో పని మనిషిగానే ఆవిడని చూశారు. తల్లి మాటలు వింటున్న కొడుకులు, అమ్మ, ముగ్గురు కొడుకులు కోడళ్ళు ఉన్నదానివి వృద్ధాశ్రమానికి వెళ్ళాలని అనుకోవడం చాలా బాధాకరం. నువ్వు చేయాలనుకుంటున్న పని సరైంది కాదు. నువ్వు ఇంట్లో ఎలా ఉండాలనుకుంటున్నావో, ఏం కావాలనుకుంటున్నావో చెప్పి చేయించుకో. అంతేగాని ఆశ్రమానికి వెళ్ళడం ఏమిటి అన్నాడు చిన్న కొడుకు. అన్నయ్యలు ఇద్దరు వైపు చూస్తూ, అన్నయ్య ఏమంటారు? నేను మాట్లాడుతుంది కరెక్టేనా అన్నాడు. తమ్ముడు మాటలు విని పెద్ద కొడుకులిద్దరూ అవును అన్నట్టు తలూపారు. నువ్వు ఇప్పుడు వృద్ధాశ్రమానికి వెళితే సమాజంలో జనాలందరూ మా మొహం మీద ఉమ్మేస్తారు. ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ తల్లి వృద్ధాశ్రమంలో ఉంటుందని వాళ్ళందరూ మమ్మల్ని అవమానిస్తారు. నువ్వు వృద్ధాశ్రమానికి వెళ్ళడానికి మేము ఎలా ఒప్పుకుంటామో అనుకుంటున్నావు? ముగ్గురు కొడుకులు ఉన్నాం. మా ముగ్గురు దగ్గర 4 నెలలు ఉంచుకుంటాం. మీ కోడలు నీకు సేవ చేస్తారు. నీకు ఇప్పుడు ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నాడు చిన్న కొడుకు. ఆ మాటలు వింటున్న సుమిత్ర గారు, ఒక్కసారి ఆలోచించండి. నాకు ఏదైనా సమస్య ఎదురైతే నా ఆస్తి మొత్తం దానం చేస్తాను. మీకు ఒక్క రూపాయి కూడా దక్కదు అన్నారు. వద్దమ్మా, అలాంటిదేమీ జరగదు. ఆస్తి కోసం కాదు, మేము నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాం అంటూ ముగ్గురు కొడుకులు వచ్చి సుమిత్ర గారి పక్కనే కూర్చున్నారు. పెద్ద కొడుకు మొదటి 4 నెలలు అమ్మ మా దగ్గరే ఉంటుంది అని చెప్పి తన పనిలో నిమగ్నమయ్యాడు. అందరూ వెళ్ళిపోగానే సుమిత్ర గారు మనసులో నవ్వుకుంటూ లేచి మంచం మీద కూర్చొని మనసులోనే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దెబ్బకు తిగివచ్చారు. కొడుకుల ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి రాస్తాననేసరికి ఊసర వెల్లిలా రంగులు మార్చారు. మీలాంటి వాళ్ళకి నా ఆస్తిలో ఒక్క రూపాయి కూడా దక్కనివ్వను అనుకుంటూ నవ్వుకున్నారు. మన జీవితం నీటి బుడగలాంటిది. అది ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియదు. అందువల్ల జీవితాన్ని సంతోషంగా జీవించండి. మీరేదైనా కోరికను మీలోనే అణిచివేసుకుంటే దాన్ని నెరవేర్చడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. అందువల్ల మీరు పొందిన ఈ జీవితాన్ని
మంచి పనులు చేయడానికి వినియోగించుకోండి. మీ టాలెంట్తో మీ జీవితానికి గుర్తింపు సంపాదించుకోండి. ఆడిటోరియంలో అందరూ సుమిత్ర గారి స్పీచ్ని ఎంతో శ్రద్ధగా వింటున్నారు. సుమిత్ర గారి ప్రసంగం ముగియగానే సభా ప్రాంగణం అంతా చప్పట్లతో మారుమోగింది. సుమిత్ర గారు మహిళలందరికీ స్ఫూర్తిగా నిలిచారు. సుమిత్ర గారు జీవితం ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మారింది. సుమిత్ర గారికి సంతోషకరమైన రోజులు మొదలయ్యాయి. కొడుకులు కోడళ్ళు అందరూ తమ తమ వంతులతో సుమిత్ర గారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సుమిత్ర గారు ఏది చెప్తే అది జరగడం మొదలైంది. ఆవిడకు ఇష్టమైన ఆహారం భోజనం కోసం సిద్ధం చేస్తున్నారు కోడళ్ళు. రోజు కాళ్లకు చేతులకు ఆయిల్ రాసి మసాజ్ చేయడం మొదలుపెట్టారు. కొడుకులు కూడా ఆఫీసు నుంచి రాగానే అమ్మ దగ్గర కూర్చొని కాసేపు కబుర్లు చెప్పడం మొదలుపెట్టారు. సమయం దొరికినప్పుడల్లా ఫోన్లో యూట్యూబ్లో ఇన్స్టాల్లో చేసుకొని ఏదో ఒక వీడియోలు చూస్తూ ఉండేవారు సుమిత్ర గారు. కానీ సుమిత్ర గారి కొడుకులు కోడళ్ళు ఆవిడ ఎప్పుడు చచ్చిపోతుందా, ఆవిడ పేరు మీద ఉన్న ఆస్తి డబ్బు అంతా ఎప్పుడు వారి పేరు మీదకు వస్తాయా అని ఎదురు చూడడం మొదలుపెట్టారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ప్రశాంతమైన దినచర్య వల్ల సుమిత్ర గారు చాలా ఆరోగ్యంగా దృఢంగా ఉన్నారు. ఇప్పుడు అప్పుడే చచ్చిపోయేలా లేరు. ఈ ముసలావిడ చనిపోవడం లేదని మనసులో కోపం ఉన్న ఆస్తి కోసం ఆ కోపాన్ని బయటపడనివ్వకుండా కోడళ్ళు కొడుకులు సేవలు చేస్తూనే ఉన్నారు. ఒకరోజు సుమిత్ర గారు నిద్రపోయి మరునాడు లేవలేదు. సుమిత్ర గారు చనిపోయారు అన్న విషయం తెలియగానే కొడుకులు కోడళ్ళు ఎంతో సంబరపడిపోయారు. తల్లి చనిపోయింది అన్న బాధ కొడుకులకు కానీ, అత్తగారు చనిపోయారు అన్న బాధ కోడళ్ళకు కానీ ఏ ఒక్కరి మొహంలోనే లేనే లేదు. ఆస్తి మొత్తం తమ పేరు మీదకు వస్తుంది, అత్తగారి పేడ విరగడైంది అని కోడళ్ళు చాలా సంబరపడిపోయారు. సుమిత్ర గారికి జరగాల్సిన చివరి కార్యక్రమాలన్నీ జరిపిన తర్వాత ఆమె ఎప్పుడూ తన చీర చెంగుకి కట్టుకొని ఉండే తాళాల గుత్తితో సుమిత్ర గారి పెట్టెను కొడుకులు కోడళ్ళు అందరూ కలిసి తెరిచారు. అందులో బంగారం కానీ, బ్యాంకు పాస్బుక్లో డబ్బులు కానీ, ఆస్తికి సంబంధించిన పేపర్లు కానీ ఏమీ లేవు. ఒక్క ఇంటి డాక్యుమెంట్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ బయటికి తీసి చదవడం మొదలుపెట్టారు. ప్రియమైన కొడుకులు కోడళ్ళకి, ఆస్తి కోసం నాకు సేవలు చేసిన మీకు ఈ ఇంటిని బహుమతిగా ఇస్తున్నాను. నా కోసం నా భర్త కూడబెట్టిన ఆస్తిపాస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్, నా బంగారం మొత్తాన్ని అమ్మేసి నేను ఎప్పుడో పేదల కోసం, పిల్లలచే నిరాదరించబడిన వృద్ధుల కోసం, ఒంటరి ఆడవారి కోసం ఒక ట్రస్ట్ని ప్రారంభించాను. నా ఆస్తి మొత్తాన్ని ఆ ట్రస్ట్ పేరు మీదే రాశాను. నా తదంతరం కూడా ఆ ట్రస్ట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. స్వార్థపూరితంగా నన్ను భారంగా భావించి హింసలు పెట్టి ఆస్తి ఇవ్వనేమో అన్న భయంతో నా మీద మీరు నటించిన ప్రేమకి తప్పదు అన్నట్టు మీరు చేసిన సేవలకు ప్రతిఫలంగా ఈ ఇంటిని నా ముగ్గురు కొడుకుల పేరు మీద రాస్తున్నాను. మీరందరూ నాకు చేసిన సేవలకు మీకు ప్రతిఫలం దక్కిందనే అనుకుంటున్నాను. అంతకు మించి నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మీకు రాదు. నా తరం ముగిసిపోయింది. మీ పిల్లలైనా మిమ్మల్ని ఆస్తి కోసం, డబ్బు కోసం కాకుండా నిజమైన ప్రేమ, ఆప్యాయతతో ప్రేమించేలాగా వారిని పెంచండి. ఇదే నేను మీకు ఇచ్చే సలహా. ఇట్లు కొడుకులు కోడళ్ళ కపట ప్రేమను కూడా నిజమైన ప్రేమే అని నమ్మినట్టు నటించిన మీ అమ్మ. లెటర్ చదివిన కొడుకులు కోడళ్ళు ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ నిశ్చేష్టులై నిలబడిపోయారు. ఇదండి ఈరోజు కథ. సుమిత్ర గారు తీసుకున్న నిర్ణయం మీకు ఎలా అనిపించింది? సుమిత్ర గారు తనకి కొడుకులు కోడళ్ళు చేసిన సేవలకు ఫలితంగా ఆస్తి మొత్తం వారికే ఇచ్చి ఉంటే బాగుండేదని మీరు అనుకుంటున్నారా? లేదంటే ఆవిడ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆస్తి మొత్తం అనాథల కోసం, నిర్భాగ్యుల కోసం వాడడమే కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.